ఓం శాంతి. శివబాబా స్మృతిలో ఉన్నారా? అవ్యక్త మురళి విశేష మహావాక్యాలు. కొంతమంది పిల్లలు స్మృతిలో కూర్చున్నప్పుడు లేదా బ్రాహ్మణ జీవితంలో నడుస్తూ తిరుగుతూ స్మృతి యొక్క అభ్యాసం చేస్తున్నారు. నడుస్తూ తిరుగుతూ బాబా స్మృతిలో ఉండాలన్న అభ్యాసం పిల్లలు చేస్తున్నారు. కానీ స్మృతిలో శాంతి యొక్క అభ్యాసం చేసుకుంటున్నారు, కానీ సంతోషం యొక్క అనుభవం చేసుకోవటం లేదు. కేవలం శాంతి యొక్క అనుభూతి అప్పుడప్పుడు తల బరువు చేసేస్తుంది, అప్పుడప్పుడు నిద్రలోకి తీసుకెళ్ళిపోతుంది. సంతోషం లేని శాంతి ఎక్కువసేపు అనుభూతి చేయలేరు. ఏదో తల బరువైపోయినట్టుగా, లేదంటే శాంతి ఎక్కువైపోయినా కానీ నిద్రలోకి వెళ్ళిపోతుంది. వాస్తవానికి యోగంలో సంతోషంతో కూడిన శాంతి అనుభవం అవ్వాలి అని బాబా చెప్తున్నారు. శాంతి స్థితితో పాటు సంతోషం ఉండటం లేదు. ఎక్కడ సంతోషం ఉండదో అక్కడ ఉత్సాహ ఉల్లాసాలు ఉండటం లేదు. యోగం చేస్తున్నా కూడా స్వయంతో సంతుష్టంగా ఉండటం లేదు, అలసిపోతున్నారు. ఎప్పుడైతే ఇలా కష్టంగా శాంతిగా కూర్చోవాలి కదా యోగం అంటే అని మీరు కష్టంతో చేసినప్పుడు, కష్టంతో చేసిన పని ఏదైనా సరే అలసట వచ్చేస్తుంది. ఇష్టంతో చేసిన పనికి అలసట అనిపించదు. అలసిపోతున్నారు. సదా ఆలోచించే మూడ్లోనే ఉంటూ ఆలోచిస్తూనే ఉంటున్నారు. యోగం కూడా ఎలా చేస్తున్నారంటే కొంతమంది పిల్లలు ఆలోచనలతోనే ఉంటున్నారు. అంటే మొదట ఆలోచన, తర్వాత అనుభూతి ఉండాలి కదా. ఇక ఆ అనుభూతి లేకుండా యోగంలో కూర్చున్నది మొదలు లేచేంత వరకు ఆలోచిస్తూనే ఉంటున్నారు. ఏం ఆలోచనలు? అసలు సంతోషం ఎందుకు రావటం లేదు? దీనికి కూడా కారణం ఉంది. యోగం చేసుకోవాలని సంతోషంగా ఎందుకు అనిపించట్లేదు అంటే అనుభూతి లేదు. యోగం అంటే శాంతిగా కూర్చోవటమే అనుకుంటున్నారు. ఈ శాంతి తల బరువైపోతుంది లేదా నిద్రలోకి తీసుకెళ్ళిపోతుంది. అసలు ఈ సంతోషం యోగంలో ఎందుకు రావట్లేదు? దానికి కూడా కారణం ఉంది అని చెప్తున్నారు బాబా. ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటున్నారు అంటున్నారు. ఏం ఆలోచనలు? నేను ఆత్మను, బిందు స్వరూపాన్ని, జ్యోతి స్వరూపాన్ని, బాబా కూడా బిందువు, బాబా కూడా జ్యోతి స్వరూపము, ఇలాగా ఆలోచిస్తున్నారు. కానీ నేను ఎటువంటి ఆత్మను? నా యొక్క విశేషత ఏమిటి? మిమ్మల్ని మీరు ఏ విధంగా ఉత్సాహ ఉల్లాసాల్లోకి తెచ్చుకోవాలో చెప్తున్నారు బాబా. ఎటువంటి ఆత్మను? ఉదాహరణకి నేను కోటాను కోట్లలో భాగ్యశాలి ఆత్మను అంటే ఏం చెప్తారు బాబా? మహామండలేశ్వర్లు ఉన్నారు, శాస్త్రవాదులు ఉన్నారు, జగద్గురువులు ఉన్నారు, ఇంకా ఎందరో మహానాత్మలు ఉన్నారు. కానీ వారందరూ సాధారణ తనువులోకి వచ్చిన పరమాత్మని గుర్తించలేదు, నా తండ్రి అని అంగీకరించలేదు. అలాంటిది మీరు పరమాత్మని గుర్తించారు, అంగీకరించారు. కాబట్టి భగవంతుని దృష్టిలో కోటాను కోట్ల ఆత్మల్లో మీరు భాగ్యశాలి ఆత్మ. ఇప్పుడు నేను ఆత్మ అనుకుంటే ఎలా ఉంది? ఇంతమంది కోటాను కోట్ల జనంలో సాధారణ తనువులోకి వచ్చిన భగవంతుణ్ణి గుర్తించిన
భాగ్యశాలి ఆత్మను అనుకుంటే ఎలా ఉంది? ఆ సంతోషానికి, ఈ సంతోషానికి తేడా ఉంది కదా! నేను ఆది రచన ఆత్మను. నేను బాబా యొక్క హృదయ సింహాసనాధికారి ఆత్మను. ఇలా విశేషతలు సహితంగా ఆత్మస్థితిలో ఉంటే అది మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అంటున్నారు బాబా. ఇవన్నీ ఏ సమయానికి ఏ స్వమానంలో ఉండాలో ఆ స్వమానంలో ఉండాలి. ఉదాహరణకి ఏదైనా సేవ చేస్తున్నప్పుడు ఈ సేవకి మీరు నిమిత్తులు అని బాబా అన్నారనుకోండి, అప్పుడు మనకి ఎంత సంతోషం ఉంటుంది. ఈ కార్యానికి, ఈ విశేష కార్యానికి, ఈ పుణ్య కార్యానికి, ఈ సేవా కార్యానికి స్వయంగా బాప్దాదా ద్వారా నిమిత్తం కాబడిన ఆత్మను నేను అనుకున్నప్పుడు ఆ నిమిత్తం చేసిందెవరు? మనల్ని ఆ స్థానంలో నిలబెట్టిందెవరు అనుకున్నప్పుడు చాలా నశ, ఆత్మపరమైన నశ అనుభవం అవుతుంది. కనుక ఎప్పుడైనా మీ గురించి మీరు బలహీనం అవ్వకూడదు. మీ గురించి మీరు అహంకారంలోకి రాకూడదు. కానీ ఆత్మిక నశలో ఉండాలి. ఆత్మిక నశ అంటే స్వయానికి పరమాత్మ ద్వారా లభించినటువంటి సమయానుసారం లభించినటువంటి ఆ స్వమానంలో మన మనసుని స్థితులు చేయటంలో, యోగంలో చాలా సంతోషం అనుభవం అవుతుందని బాబా చెప్తున్నారు. ఇవన్నీ మరిచిపోతే ఏమీ లేదు. అందుకనే స్మృతి అంటేనే గుర్తుంచుకోవటం. మీరు ఏది గుర్తు చేసుకుంటారో ఆ స్థితి, ఆ అనుభూతి మీకు కలుగుతుంది. అందువలన స్వమానాన్ని స్మృతి ఉంచుకోండి. ఆ స్వమానంలో స్థితులవ్వండి. ఆ స్థితులవ్వటం ద్వారా వచ్చిన ఆనందాన్ని అనుభవం చేసుకోండి. మళ్ళీ ఆ స్వమానాలు కూడా సమయానుసారం. ఎవరికైనా జ్ఞానం చెప్పేటప్పుడు విశ్వ కళ్యాణకారి ఆత్మను, నా తండ్రి విశ్వ కళ్యాణకారి, ఎదుటిగా ఉన్న ఆత్మకి కళ్యాణం జరగాలి. వారు కూడా పరమాత్మను గ్రహించాలి. సేవలో సహాయకారులు అవ్వాలి. అలా మీకు ఎదుటి ఆత్మ గురించి శుభ సంకల్పాలు నడుస్తూ విశ్వ కళ్యాణకారి ఆత్మను అనే స్థితులై జ్ఞానం చెప్పినప్పుడు చాలా ఆనందం అనుభవం అవుతుంది. కాబట్టి యోగంలో ఆనందం ఎందుకు అనుభవం అవట్లేదు మీకు అంటే ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవటం లేదు, మరిచిపోతున్నారు. నేను ఆత్మను అనే గుర్తుపెట్టుకుంటున్నారు, కానీ నేను ఎటువంటి ఆత్మను అనేది గుర్తుపెట్టుకోవటం లేదు. విశేషతలు సంతోషాన్ని ఇస్తాయి. అందరూ ఆత్మలే, కానీ ఎవరి విశేషతలు వాళ్ళవి. మీలో ఉన్న విశేషత భగవంతుడు మనకి ఏమి ఇచ్చారో స్వమానం. ఆ టైటిల్లో మీరు స్థితులైనప్పుడు సంతోషం వస్తుంది. అలా కాకుండా నేను బిందువుని, నేను జ్యోతిని, నేను శాంతి స్వరూపాన్ని ఇలా ఆలోచిస్తూ ఉంటే శూన్యంలోకి వెళ్ళిపోతున్నారు. తలబరువైపోతుంది. చూడండి, చాలామంది యోగా కామెంటరీ పెట్టుకుంటారు, కానీ యోగంలో నిద్రపోతూ ఉంటారు. అది వింటూ ఉంటారు, నిద్రపోతూ ఉంటారు. ఎందుకని? ఆ విన్న దాని యొక్క స్థితులు అవటం లేదు. కొంతమంది లోపల చదువుకుంటున్నారు, మళ్ళీ తలబరువైపోతుంది. ఆనందం లేదు.
ఒక నియమంగా, కష్టంగా యోగం చేసుకుంటున్నారు. కానీ యోగాన్ని ఇష్టంతో, శక్తిశాలిగా, సంతోషంతో కూడిన శాంతి, అది చాలా బావుంటుంది. దానినే బాబా మధురమైన శాంతి అంటారు. ఆ శాంతి చాలా మధురంగా ఉంటుంది. ఆ శాంతిలో చాలా శక్తి కూడా ఉంటుంది. ఆ విధంగా యోగం చేసుకోవాలి. స్వయం గురించి, ఇతరాత్మల పరివర్తన యొక్క దృఢ సంకల్పం ద్వారా స్వయం పట్ల, ఇతరాత్మల పట్ల శుభ సంకల్పాలు, శ్రేష్ఠ సంకల్పాలు చేయటం ద్వారా విశేషత యొక్క స్వరూపం సదా ప్రత్యక్ష రూపంలో ఉంటే పరివర్తన అయిపోతారు. స్వయం గురించి శుభ సంకల్పాలు చేయండి. సర్వాత్మల గురించి కూడా శుభ సంకల్పాలు చేయండి. ఏ కార్యమైనా తనువుతో కానీ, మనస్సుతో కానీ, ధనంతో కానీ మీరు సహయోగులు కాలేకపోయినప్పటికీ కనీసం శుభ సంకల్పాల సహయోగమైన సేవా కార్యానికి ఇవ్వవచ్చు. ఆ సేవ బాగా జరగాలి అని చెప్పి. శుభ సంకల్పాలు స్వయం గురించి, సర్వాత్మల గురించి. సేవ చేసినప్పుడు కూడా ప్రతి సేవా కార్యక్రమానికి మన శుభ సంకల్పాలను అందించాలి. దృఢ సంకల్పం పెట్టుకుంటే పరివర్తన అవుతారు. పరివర్తనకు కావాల్సింది దృఢ సంకల్పం. కేవలం సంకల్పం కాదు, దృఢ సంకల్పం. వీరింతే, వీరిలాగే ఉంటారు, వీరు ఇలాగే చేస్తారు. ఇతరుల గురించి ఇలాంటి సంకల్పాలు వస్తున్నాయి. కానీ వీటికి బదులు ఈ విశేషత ద్వారా వీరు విశేషమైన వారు అని ఆలోచించండి. వీరింతే, వీరిలానే ఉంటారు, వీరిలానే చేస్తారు అని మీకు సంకల్పాలు వస్తున్నాయి. ఎవరి గురించి? ఇతరుల గురించి. వారు పరివర్తన అవనప్పుడు ఇలాంటి సంకల్పాలు వస్తున్నాయి. బాబాయ్ చెప్తున్నారు, వాటికి బదులుగా ప్రతి ఒక్క ఆత్మ విశేషాత్మ. వారు అలా ప్రవర్తించినప్పటికీ కూడా వారిలో ఏదో ఒక విశేషత ఉంటుంది. ఆ విశేషతతో వారు విశేషమైన వారు అని ఆలోచించండి. బలహీనతల గురించి ఇలాగా అలాగా అంటున్నారు కదా. బలహీనతల గురించి చర్చిస్తున్నారు కదా, ఇతరుల యొక్క బలహీనతల గురించి. మరి శ్రేష్ఠత గురించి, విశేషత గురించి కూడా ఇలాంటి విశేషత ఉంది, ఇలాంటి శ్రేష్ఠత ఉంది అని అనండి. బలహీనతల యొక్క వర్ణనకి బదులు విశేషతల యొక్క వర్ణన చేయండి. ఇలా విశేషతలు ఎదురుగా తెచ్చుకోండి. ఒక వ్యక్తి ఎదురుగా వస్తే ఏం గుర్తొస్తున్నాయి? మీరు వారిలో ఉన్న విశేషతను ఎదురుగా తెచ్చుకోండి. స్మృతిని, స్వరూపాన్ని, వృత్తిని, దృష్టిని పరివర్తనలోకి తీసుకురండి. ఇతరుల్ని మార్చాలంటే ముందు మీరు మారాలి. అంటే మీకు ఆ ఆత్మ పట్ల ఉన్న వృత్తి అంటే మానసిక సంకల్పాలు మారాలి. వాళ్ళంతట వాళ్ళు మారరు. మీ శుభ సంకల్పాలు వారిని మారుస్తాయి. కనుక మొదట మీరు మారి వారిని పరివర్తన చేయండి. ఏం చెప్తున్నారు బాబా?
ఏ ఆత్మ గురించైనా వీరు ఇలా, వారు అలా, వీరు ఇలాగే ఉంటారు, వీరు ఇలానే చేస్తారని బలహీనతలు, ప్రతి ఆత్మలో బలహీనతలు ఉంటాయి కదా, ఆ బలహీనతల గురించి మీరు వర్ణన చేస్తున్నారు కదా, అలాగే వారిలో ఉన్న విశేషతలు కూడా వర్ణన చేయండి. మీ యొక్క స్మృతిని, మీ యొక్క వృత్తిని, మీ యొక్క దృష్టిని, మీ యొక్క స్వరూపాన్ని మార్చుకోండి. వారు ఎలా ఉన్నప్పటికీ వారిలో ఉన్న విశేషతని చూసేటటువంటి వృత్తి అంటే మానసిక ఆలోచనలు మీరు కలిగి ఉన్నప్పుడు మీ ద్వారా వాళ్ళు మారతారు. వాళ్ళంతట వాళ్ళు మారట్లేదు, చెప్పినా మారటం లేదు. కానీ మీరు మారాలి, మీ ద్వారా వాళ్ళు మారాలి అని బాబా చెప్తున్నారు. వాళ్ళని కూడా మీరే మారుస్తారు. ఎలా మార్చాలంటే మీ యొక్క స్మృతిని మార్చండి. ముందు ఆ ఆత్మ గురించి మీ యొక్క దృష్టిని మార్చండి. అప్పుడు మీ శుభ సంకల్పాలతో వాళ్ళు పరివర్తన అవుతారు. కనుక వారు మారితే నేను మారుతాను అనకుండా నేను మారి వాళ్ళని మార్చాలి అని అనుకోవాలి. కనుక గుర్తుపెట్టుకోండి, ఎవరినైనా సరే మీరు పరివర్తన చేయాలంటే మీ శుభభావన వలనే వాళ్ళు పరివర్తన అవుతారు. వాళ్ళంతటి వాళ్ళు పరివర్తన అవ్వరు. ఎందుకంటే వాళ్ళు నిన్ను తప్పు అనుకోవటం లేదు కాబట్టి వాళ్ళు మారరు. వాళ్ళను కూడా మీరే మార్చాలి. ఎలాగా? శుభ భావనలతో మార్చండి. ఇది పద్ధతి. అదే రూపంతో స్వయాన్ని చూడండి, ఇతరుల్ని చూడండి. అంటే మీ విషయం గురించి కూడా మీ బలహీనతలే ఎక్కువ ఆలోచన చేయకండి. మీలో కూడా విశేషత ఉంటుంది. మిమ్మల్ని మీరు చూసుకునే పద్ధతి కూడా మార్చుకోండి. మీ గురించి మీరు కూడా శుభ సంకల్పాలు చేసుకోండి, శ్రేష్ఠ సంకల్పాలు చేసుకోండి. ఇతరుల గురించి కూడా శుభ సంకల్పాలు చేయండి, శ్రేష్ఠ సంకల్పాలు చేయండి. ఇలా పరివర్తన అవ్వండి మరియు పరివర్తన చేయండి అని బాబా చెప్తున్నారు. ఇప్పుడు అర్థమైందా? ఇతరుల్ని పరివర్తన చేయాలంటే మానసిక ఆలోచనల్లో శుభభావన, శుభకామన ఉండాలి. స్థానాన్ని ఖాళీ ఉంచకుండా నింపండి. నేను చెప్పాను కదా, వీరు మారేవారు కాదు అసలు అని ఎప్పుడూ ఆలోచించకండి. ఆ సమయంలో మిమ్మల్ని మీరు అడగండి, ముందు నేనేం మారాను అని. స్వపరివర్తనయే ఇతరులో పరివర్తన తీసుకొస్తుంది. ప్రతి ఒక్కరూ మొదట నేను మారి ఉదాహరణగా అవ్వాలి అని ఆలోచించండి. ఎలా మారాలి మనం? ఏం మార్చుకోవాలి మనం? అంటే ఎప్పటికప్పుడు మనం ఎలా మారాలో, మనం ఏం మార్చుకోవాలో బాబా మురళీలో డైరెక్షన్ ఇస్తూ ఉంటారు. ఆ డైరెక్షన్ మనస్సును తీసుకోవాలి. మురళి చెవులు కాదు వినేది, మనసు వినాలి. అంటే చెవులు లేకపోతే మనసు వింటుందా అంటే చెవుల ద్వారా విన్నది మనసు వరకు వెళ్ళాలి. ఆ మనసుకి మనమే మురళి చెప్పుకోవాలి. బాబా ఈ విధంగా చెప్పారు అని చెప్పి మనం ఎలా మారాలో, ఏ విధంగా మారాలో మురళీలో బాబా డైరెక్షన్ ఇస్తున్నారు. ఆలోచనలు ఎలా మార్చుకోవాలో, మాటలను ఎలా మార్చుకోవాలో, కర్మలను ఎలా మార్చుకోవాలో, సేవ ఎలా చేయాలో, సేవ చేస్తూ చేస్తూ ఎలా ఉండాలో అన్నిటికీ డైరెక్షన్స్ మురళీలో ఉంటాయి. అందువలన మిమ్మల్ని మీరు బాబా మురళీ ప్రకారంగా మార్చుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. కనుక స్వపరివర్తనకి మీకు మీరే బాధ్యత తీసుకోండి. నేనెందుకు మారాలి, నాలో ఏం తప్పుంది అనుకోకండి. తప్పొప్పులన్నీ
మురళీలో బాబా చెప్తారు. ఆ చెప్పినవి తప్పకుండా ధ్యాస పెట్టుకొని ఎవరు పరివర్తన అవుతారో వారికి 10 మార్కులు. ధారణ అనే సబ్జెక్టులోకి వస్తుంది. స్వపరివర్తన అనేది ధారణ అనే సబ్జెక్టులోకి వస్తుంది. కనుక స్వపరివర్తన ఇతరుల పరివర్తన కూడా తీసుకొస్తుంది. నేను మారి ఉదాహరణగా అవ్వాలి. దేనికి ఉదాహరణ? బాబా ఎలా చెప్పారో ఆ విధంగా ఉదాహరణగా అవ్వాలి అని అనుకోండి. బాబా చెప్పిన మురళిని అదే విధంగా మనసులో బాగా ముద్రించుకోండి. ఏది మారమని చెప్తున్నారో, ఏది మానమని చెప్తున్నారో, ఏది చేయమని చెప్తున్నారో, ఏది ఆపమని చెప్తున్నారో, బాబా మురళిని మనసులో ముద్రించుకోండి. ఆ విధంగా తయారవ్వండి. పాయింట్స్ చెప్పటం వేరు, వినటం వేరు, స్వరూపంగా అవ్వటం వేరు. స్వరూపంగా అవ్వటమే పురుషార్థం. ఇది ఎవరికి వారు చేయాలి, పురుషార్థం చేయాలి. అందువలన మీరు పాయింట్స్ రాసుకున్నప్పటికీ ధారణా పాయింట్స్ రాసుకోండి. ఏదైతే బాబా నా కోసం చెప్పారు అని మీకు అనిపిస్తుందో, ఎక్కడైతే మారాల్సింది ఉందో, మార్చుకోవాల్సింది ఉందో, నేర్చుకోవాల్సింది ఉందో అక్కడ అండర్లైన్ చేసుకోండి. ఇలా యోగం గురించి, స్వపరివర్తన గురించి బాబా తెలియచేశారు. బాప్దాదా చూస్తున్నారు. పరివర్తన అనేది ఎంతగా కోరుకుంటున్నారో అంతగా అవ్వటం లేదు. కారణం ఏంటి? సదాకాలికంగా ఎందుకు సమాప్తం అవటం లేదు? ఏదైనా కానీ తాత్కాలికంగా మారుతున్నారే కానీ సదాకాలికంగా బలహీనతలు ఎందుకు సమాప్తి అవ్వటం లేదు? స్వయం గురించి, ఇతరుల గురించి సంకల్పం చేస్తున్నారు. ఏమని? ఈ బలహీనత మరలా రానివ్వము అని. ఇతరుల గురించి ఏ ఆత్మ పట్లైనా, సంస్కారాల కారణంగానైనా, కర్మల ఖాతా పూర్తవుతున్న కారణంగానైనా, సంకల్పంలో కానీ, మాటల్లో కానీ, కర్మలో కానీ సంస్కారాల గొడవ వచ్చినా దానిని పరివర్తన చేస్తాము అని. అసలు గొడవ ఎందుకు వస్తుంది? ఈ ఆత్మ యొక్క సంస్కారం, ఆత్మ యొక్క సంస్కారం పడదు. ఉదాహరణకి ఒకరు చెప్పేవారుంటే ఇంకొకరు వినేవారు ఉండాలి. వీరు చెప్పేస్తూ వారు చెప్పేస్తూ ఉన్నారనుకోండి, ఏం జరుగుతుంది అక్కడ? గొడవ జరుగుతుంది. ఒకరు యజమానిగా ఉంటే ఒకరు బాలకులుగా ఉండాలి. వీరు యజమాని అయిపోయి వారు యజమాని అయిపోతే ఏమవుతుంది? గొడవ జరుగుతుంది. ఎందుకని? సంస్కారం అక్కడ కలవటం లేదు. సంస్కారాల కారణంగా గొడవ జరుగుతుంది. ఇంకొకటి, ఆత్మకి కర్మల ఖాతా వలన కూడా కొన్ని గొడవలు జరుగుతాయి. కర్మల ఖాతా పూర్తవుతూ ఉంటుందన్నమాట. కొందరికి ఆలోచనల్లో గొడవ, కొందరికి మాట వరకు వస్తుంది ఆ గొడవ, కొందరికి కర్మ వరకు వస్తుంది. ఇవన్నీ కూడా మార్చుకోవాలనుకుంటున్నారు, కానీ సమయం వచ్చేటప్పటికి మరలా గొడవ జరుగుతుంది. అవునా? ఇక గొడవ పెట్టుకోకూడదు అనుకుని సమయం వచ్చేటప్పటికి మరలా జరుగుతుంది. దానికి కారణం ఏంటి? ఈ ఆత్మ యొక్క సంస్కారం ఇది అని తెలిసిపోయింది. అవునా? తెలుసుకుని స్వయాన్ని రక్షించుకుని ఆ ఆత్మపై కూడా శుభభావన, శుభకామన పెట్టుకుంటాము అని అనుకుంటున్నారు. కానీ ఇతరుల బలహీనతని చూసే, వినే, గ్రహించే అలవాటు స్వతహాగా మరియు చాలా కాలం అయిపోయిన కారణంగా
చూడకూడదు అనుకున్న ఒకవేళ మీరు ఆ విధంగా బలహీనత చూడకపోతే చాలా మంచిది. కానీ ఆ బలహీనతకి బదులు వాటి స్థానంలో ఏమి చూడాలో, ఆ ఆత్మ నుండి ఏమి గ్రహించాలో దానిపై ధ్యాస పెట్టటం లేదు. ఏమంటున్నారు బాబా? ఈ ఆత్మ యొక్క సంస్కారం ఇది అని తెలిసిపోయింది. మనల్ని మనం రక్షించుకునేటందుకు ఆ ఆత్మపై శుభభావన, శుభకామన పెట్టుకోవాలని అనుకుంటున్నారు కూడా. కానీ మరలా ఏమవుతుందంటే అలవాటు ప్రకారంగా బలహీనతని చూస్తున్నారు, వింటున్నారు, గ్రహిస్తున్నారు. ఈ అలవాటు ఏమైపోయిందంటే చాలా కాలం నుంచి ఉంది. చూడండి ఏం చెప్తున్నారు బాబా? అనుకుంటున్నా కానీ మరలా ఎందుకలా చేసేస్తున్నారు అంటే చాలా కాలం అయిపోయింది ఈ అలవాటు. ఏ అలవాటు? బలహీనతల్ని చూడటం, వినటం, గ్రహించటం. ఈ అలవాటు చాలా కాలం నుంచి అయిపోయింది. అందువలన చూడకూడదనుకున్నా మరలా చూసేస్తున్నారు. బాబా చెప్తున్నారు, బలహీనతలకి బదులు విశేషతల్ని చూడాలి, విశేషతల్ని గ్రహించాలి అని అనుకోండి. కానీ ఇది సహజ ధ్యాసలో ఉండటం లేదు. సహజం ఏదైపోయింది? బలహీనతలు చూడటం, వినటం, గ్రహించటం అది చాలా కాలంగా అలవాటైపోయి, అలవాటు ప్రకారం మళ్ళీ అలాగే ఉంటున్నారు. ఇక్కడ దేనికి వశమవుతున్నారంటే అలవాటుకి వశమవుతున్నారు. వీరు ఇలా చేయకూడదు అనేది స్మృతి ఉంటుంది. కానీ ఆ ఆత్మల కొరకు ఏం చేయాలి? ఏం ఆలోచించాలి? ఏమి చూడాలి? అనే విషయాలు సహజ ధ్యాసలో ఉండటం లేదు. వీరు ఇలా చేయకూడదు అంటున్నారు కానీ, దానికి బదులు మనం ఏం చేయాలో గుర్తుండటం లేదు. స్థానం ఖాళీగా ఉంటే చెత్త, దోమలు అన్నీ వచ్చేస్తాయి కదా! ఎందుకంటే వాయుమండలంలో మట్టి, మురికి, దోమలు ఇవే ఉన్నాయి. కనుక అవి కొద్ది కొద్దిగా చేరి పెరిగిపోతాయి. ఆ స్థానం నిండాలి కదా! అలాగే ఇతరుల యొక్క బలహీనతలు కూడా మట్టే. అది కూడా మురికి. ఆ మురికిని వదిలేయండి. శుభ సంకల్పాలతో మీ మనసు నిండుగా ఉన్నప్పుడు, ఇక ఈ మురికి, మట్టి, దోమలు ఇవన్నీ స్వతహాగానే సమాప్తయిపోతాయి. అంటే ఇతరుల బలహీనతలు, అవగుణాలు ఈ చూడటం అనేది మురికి, మట్టి, దోమలు అంటున్నారు బాబా. ఖాళీగా ఉంటే ఇవే వస్తాయి. అందువలన మీ మనసుని శుభ సంకల్పాలతో నింపండి. నింపేస్తే ఇక మళ్ళా ఇవన్నీ కూడా మీకు రావు. అందువలన ఈ అలవాటుకి వశమైపోయి చూడకూడదనుకున్నా చూస్తున్నారు అని చెప్తున్నారు బాబా. కారణం చెప్తున్నారు. దానికి నివారణ కూడా చెప్తున్నారు. బాబా ఎప్పుడూ కూడా లోపం చెప్పి వదిలేయరు. లోపాన్ని తొలగించుకునే యుక్తి కూడా చెప్తారు. అలాగే ఇక్కడ ఎందుకు మీరు మరలా మరలా ఆ విధంగా అవుతున్నారు అంటే, బలహీనతల్ని చూసే, వినే, గ్రహించే అలవాటయిపోయిన కారణంగా అంటున్నారు బాబా. అది చాలా కాలం నుంచి ఉంది అలవాటు. అలవాటు చొప్పున మళ్ళీ మామూలయిపోతున్నారు. శుభభావన పెట్టుకోవాలనుకుంటున్నారు. శుభకామన పెట్టుకోవాలని అనుకుంటున్నారు. ఈ ఆత్మ యొక్క సంస్కారం ఇదనుకుంటున్నారు. అనుకుని కూడా మళ్ళా ఆ విధంగా అయిపోతున్నారు. అలవాటు వలన బలహీనమవుతున్నారు అని చెప్తున్నారు బాబా. దానికి నివారణ ఏం చెప్పారు? గుణాలు చూడండి, విశేషతలు చూడండి, శుభ సంకల్పాలతో మనసుని నింపండి అని చెప్తున్నారు బాబా.
బాబా చెప్తున్నారు, మురళీలైతే చాలా విన్నారు. ఇప్పుడు ఏది విన్నారో అది చేయాలి. ఎందుకంటే ఇది సాకార సృష్టి. ఈ సాకార సృష్టిలో సంకల్పము, మాట మరియు కర్మ మూడింటికి గొప్పతనం ఉంది. మూడు గొప్పగా ఉండాలి. సాకార సృష్టిలో పూర్తి మార్కులు తీసుకోవటం, మూడింటిలో కూడా పూర్తి మార్కులు తీసుకోవటం చాలా అవసరం. నా సంకల్పాలు చాలా శ్రేష్టంగా ఉన్నాయి, కానీ మాట కర్మల్లో తేడా కనిపిస్తుందంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. కనుక సంకల్పము, మాట, కర్మ మూడింటిని కూడా శ్రేష్టంగా తయారు చేసుకోవాలి. సంకల్ప శక్తిని సదా శుద్ధంగా ఉంచుకోవాలన్న ధ్యాస ఉండాలి. సంకల్పాలు ఎప్పుడు కూడా శుద్ధంగా ఉండాలి. బాబా చెప్తున్నారు, కొంతమంది పిల్లలు చాలా బాగా పురుషార్థం చేస్తున్నారు, కానీ ఆ పురుషార్థం మీకు భారంగా అనిపిస్తే అది యథార్థ పురుషార్థం కాదు. పురుషార్థం అంటే ఏంటి? ధ్యాస పెట్టుకోవటం. ధ్యాస అనేది ఆందోళనగా మారిపోకూడదు. జీవితంలో స్థూలమైన విషయాల యొక్క జ్ఞానం ఉంటుంది కదా, ఇది మంచిది, ఇది మంచిది కాదు, ఇది చేయాలి, ఇది చేయకూడదు అని. ఇది తినాలి, ఇది తినకూడదు. అంతేగాని ప్రతి అడుగులో ఇది చేయనా వద్దా, ఇది తిననా వద్దా, ఇలా నడవనా వద్దా అనే ఆందోళన ఉండదు కదా. ధ్యాస ఉంటుందంతే. అలాగే మీ యొక్క ప్రతి అడుగంటే ఏంటి? కర్మ. కర్మ పైన ధ్యాస ఉండాలి. అటెన్షన్ ఎప్పుడు కూడా టెన్షన్గా మారకూడదు. కొందరికి పురుషార్థం అంటే నిర్లక్ష్యం, కొందరేమో పురుషార్థాన్ని భారంగా చేసుకుంటున్నారు. నిర్లక్ష్యం అంటే ఏంటి? పురుషార్థంలో ఏది జరగాల జరిగిపోతుంది, చూద్దాంలే, ఎవరు చూస్తున్నారు, ఎవరు వింటున్నారు, ఇలా నిర్లక్ష్యంగా అవ్వటం మంచిది కాదు. నిర్లక్ష్యంగా కర్మలు చేసుకుంటూ వెళ్ళటం ఎప్పుడూ మంచిది కాదు. అలాగని ఆందోళన పడిపోవటం కూడా మంచిది కాదు. సమానత పెట్టుకుని బాబా యొక్క ఆశీర్వాదాలను, వరదానాలను అనుభవం చేసుకోండి. బాబా చేయి నాపై ఉంది అనే అనుభవాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి. మీ తలపై వరదాన హస్తం ఉన్నట్లు చిత్రాన్ని భక్తాత్మలు ఎదురుగా పెట్టుకుంటారు. అలా మీరు నడుస్తూ తిరుగుతూ బుద్ధిలో అనుభవము అనే చిత్రాన్ని స్మృతిలో ఉంచుకోండి. చిత్రం పెట్టుకోవటం అంటే బుద్ధిలో పెట్టుకోండి ఆ చిత్రాన్ని అంటున్నారు బాబా. అంటే స్మృతిలో పెట్టుకోండి. బాబా యొక్క వరదాన హస్తం నా తలపై ఉంది అని బుద్ధిలో పెట్టుకోమంటున్నారు బాబా. భక్తులైతే చిత్రం పెట్టుకుంటారు, అంతే కదా. భక్తి అంటే చిత్రము, జ్ఞానము అంటే చరిత్ర. భక్తి మార్గంలో మాకు వరదానం ఇవ్వండి, తలపై చేయి పెట్టండి చాలు అంటారు. బ్రాహ్మణాత్మలైన మీ తలపై వరదాత అయిన బాబా యొక్క చేయి సదా ఉంటుంది. బాబా చేయి ఏంటి? శ్రేష్ట మతము. స్థూలమైన చేయి అయితే 24 గంటలు తలపై పెట్టి ఉంచలేరు కదా. బాబా యొక్క శ్రీమతమే వరదాన హస్తం. ఇది సదా పిల్లలపై ఉంటుంది. అమృత వేళ నుండి రాత్రి నిద్రించేంత వరకు ప్రతి సంకల్పానికి, ప్రతి శ్వాసకి, ప్రతి కర్మకి శ్రేష్టమతం అనే చేయి ఉంది.
ఈ వరదానాన్ని విధిపూర్వకంగా ఉపయోగించుకుంటే శ్రమ చేయవలసిన పనుండదు. బాబా శ్రీమతమే ఒక పెద్ద వరదానం మనకి. ఆ శ్రీమతం ప్రకారంగా కర్మ చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఎందులోని కూడా మీరు శ్రమ పడవలసిన అవసరం ఉండదు. ఎలాంటి నష్టము ఉండదు. ఎలాంటి కష్టము ఉండదు. శ్రీమతం ప్రకారంగా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమృత వేళ లేవటం దగ్గర నుంచి రాత్రి నిద్రించటం వరకు కూడా ప్రతి అడుగుకి అంటే ప్రతి కర్మకి శ్రీమతం లభించింది. ఆ శ్రీమతం అనేది చేపట్టుకుని వెళ్తే మీకు అసలు ఏ శ్రమ ఉండదు. ఉదాహరణకి ఇక్కడ చెప్పారు కదా బాబా శ్రీమతం, బలహీనతలు చూడకండి, విశేషతలు చూడండి అని చెప్పి. మీరు యథార్థ పురుషార్థులు అనుకోండి, మీ యొక్క ప్రతి సంకల్పం బాబాతో చెప్తూ ఉన్నారనుకోండి, మీకు మీకే ఆ శ్రీమతం ఏదో గుర్తొచ్చేస్తుంది. ఇలా ఆలోచించే బదులు ఇలా ఆలోచించవచ్చు కదా అని. అదే యథార్థ పురుషార్థం, గుర్తుపెట్టుకోండి. యథార్థ పురుషార్థం అన్నప్పుడు సమయానికి మీరు ఏ విధంగా ఉండాలో మీకు మీకే ఆ పాయింట్ టచ్ అవుతుంది. నిర్లక్ష్యంగా ఉండకూడదు పురుషార్థంలో. అందరూ చేస్తున్నారు, ఎవరు చూసారేంటి, నిర్లక్ష్యంగా కర్మలు చేసుకుంటూ వెళ్ళకూడదు. నిర్లక్ష్యానికి సోమరితనానికి కూడా శిక్ష ఉంటుంది కదా. తెలుసా మీకు? నిర్లక్ష్యము సోమరితనానికి కూడా శిక్ష ఉంటుంది. ఎప్పుడైనా మీరు బాబాని స్మృతి చేయకుండా నిర్లక్ష్యంతో నిద్రపోతే ఆ శిక్ష ఏ విధంగా వస్తుంది? ఒక చెడు కలలు రూపంలో మీకు వస్తాయి. సోమరితనంగా నిద్రపోయిన దానికి గుర్తు అన్నమాట. కనుక పురుషార్థాన్ని భారంగా చేయకండి, పురుషార్థాన్ని నిర్లక్ష్యము చేయకండి, బ్యాలెన్స్గా ఉండండి అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, ఇప్పుడు 1 నిమిషం యోగం చేసుకోండి. సదా స్వయాన్ని కల్పవృక్షం పైన నిల్చున్నట్లు బాబాతో పాటు వృక్షం పైన మాస్టర్ బీజరూపులుగా అయ్యి ఈ కల్పవృక్షంలో ఉన్న సర్వాత్మలకి శక్తుల యొక్క, గుణాల యొక్క, శుభ భావన యొక్క, శుభ కామన యొక్క, స్నేహం యొక్క, సహయోగం యొక్క కిరణాలను వెదజల్లుతున్నట్లు అనుభవం చేసుకోండి. వృక్షమంతటికి కిరణాలు ఇవ్వాలి, వృక్షమంతటికి నీరునివ్వాలి. ఏం కిరణాలు ఇవ్వాలి? కల్పవృక్షం పైన బాబాతో పాటు మీరు నిల్చున్నట్లుగా కల్పవృక్షంలో ఉన్న సర్వాత్మలకి శక్తులు, గుణాలు, శుభభావన, శుభకామన, స్నేహము, సహయోగం యొక్క కిరణాలు ఇస్తున్నట్లు అనుభవం చేసుకోండి. ఇది ఏ స్థితి అంటే మాస్టర్ బీజరూప స్థితి. మాస్టర్ రచయిత స్థితి. ఇదే స్థితి మాస్టర్ బీజరూపీ స్థితి, మాస్టర్ రచయిత, రచనంతటికి శక్తులు ఇస్తున్నట్లు. 1 నిమిషము ఆ విధంగా అనుభవం చేసుకోండి.
ఓం శాంతి. ఈ విధంగా సర్వాత్మల గురించి తనువుకి ఆరోగ్యం లభించాలని, మనసుకి సంతోషం లభించాలని, అవసరానికి సరిపడా ధనము లభించాలని, తను మనసు, ధనము, మనస, వాచ, కర్మణ అందరూ పవిత్రంగా, సుఖీగా, శాంతిగా, ఆరోగ్యంగా, నిశ్చలంగా, సంతోషంగా ఉండాలని, శుభ సంకల్పాల యోగ తరంగాలను విశ్వాత్మలకి పంపిస్తూ ఉండండి. ఓం శాంతి.